హాయ్ ఎవ్రీవన్ అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. ఏవండాయ్ పండగొచ్చేస్తుంది కదా! పప్పలు చేసుకోవాలి కదా! పప్పలంటే ఇంకేట్లేదండి. ఇలా జంతికలో, చేగోడలు ఇలాంటి వాటిని పల్లెటూరులో పప్పలు అని అంటారు. పండగ రాగానే ఇవన్నీ స్నాక్స్ లాంటివన్నీ చేసుకొని స్టోర్ చేసుకొని ఉంచుకుంటారు. అందులో భాగంగా నేనిప్పుడు మీకు చక్కెర పానీలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. చక్కెర పానీలంటే లిమ్కిలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక బేషన్ తీసుకొని 2 గ్లాసెస్ మైదా పిండి నేను తీసుకున్నాను. 2 గ్లాసెసే చేస్తున్నాను. ఆ మైదా పిండి తీసుకొని అందులోనే తగినంత ఉప్పు వేసుకొని, కారం వేసుకొని సలసలా మరుగుతున్న నూనెని వేయాలండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా గట్టిగా మెదుపుకోవాలి. కొద్ది కొద్దిగా నీరేసుకొని వీడియోలో చూపించినట్టుగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వండి దానికి. రెస్ట్ ఇచ్చిన తర్వాతనే అప్పుడు మీకు గుల్లతనం అనేది వస్తుంది. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్నాం కదా! అందులోనే ఒక చిన్న ముద్ద తీసుకొని, రోటీ మేకర్ తీసుకొని చపాతీ పెద్ద రోటీలాగా చేసుకొని, చాలా పెద్ద చపాతీలా చేసుకొని వీడియోలో చూపించినట్టుగా చాక్‌తోని డైమండ్స్‌గా కట్ చేసుకొని, ఒక ప్లేట్‌లోని విడదీసి ఉంచుకోండి. ఉంచుకున్న తర్వాతనే అప్పుడు మనం ఆయిల్‌లో వేసుకున్నప్పుడు విడివిడిగా అవుతదనమాట. ఓకే. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని, ఆయిల్ వేసుకొని, మనం కట్ చేసి ఉంచుకున్న ఈ లిమ్కీలని ఒకటి ఒకటి వేసుకుంటూ హై ఫ్లేమ్‌లోనే వేసుకొని బాగా వేగించిన తర్వాత ఒక బేషన్‌లో తీసుకొని కొంచెం చల్లారాక మీరు ఏ దాంట్లోనైతే స్టోర్ చేసుకున్నారో ఆ బాక్స్‌లోని వేసుకోండి. అంతే. మినిమమ్ 15 డేస్ నుంచి 1 మంత్ వరకు ఉంటుందండి. పండగలని చక్కగా చిన్నపిల్లలందరూ చేసుకొని ఇష్టపడతారు చాలామంది. అలాగే కాకుండా బాక్సుల్లోకి టిఫిన్ బాక్స్‌లో కూడా పెట్టుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటది. ఇలాగే నా వీడియోస్ చూస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.